జీవితంలో ఎప్పుడూ కూడా ఇలాంటి వ్యక్తులే నటిస్తారు. కాస్త జాగ్రత్తగా ఉండు. బ్రతుకు అనేది ఇంటి కిటికీ లాంటిది. తెరిస్తే వెలుగు, లేకపోతే చీకటి. అలానే శ్రమిస్తే సుఖం, లేకపోతే దుఃఖం. అన్నీ అంతా కూడా మన చేతుల్లోనే దాగి ఉంటుంది అని తెలుసుకో. పట్టుదల ఒక్కటి ఉంటే చాలు, దారి ఏదైనా సరే గమ్యం తప్పకుండా చేరవచ్చు. ఉదయించే సూర్యుడిని ఆపడం ఎవ్వరి తరం కాదు అని నువ్వు గుర్తుపెట్టుకో. ఏదీ సాధించలేదని ఎప్పుడూ చింతించకండి. ఏదో సాధించామని గర్వపడకండి. రేపు అనేది ఒకటి ఉంది అని మర్చిపోవద్దు. మౌనానికి మహత్తర శక్తి ఉంది. మంచి ఆలోచనలు, నిర్ణయాలు మౌనం నుంచే పుడతాయి కదా. నువ్వు చేసే మంచి పని ఏదైనా సరే దాని ఫలితం జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు నిన్ను తప్పకుండా వచ్చి తీరుతుంది అని తెలుసుకో. గొప్ప రోజులంటూ ప్రత్యేకంగా ఉండవు. మనమే రోజుని గొప్పగా మార్చుకోగలగాలి. మంచి వ్యక్తిత్వం గల స్నేహం ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది. ఎందరు ఉన్నా, ఎక్కడ ఉన్నా రాళ్లల్లో ముత్యం వలె కనిపిస్తుంది కదా. నీ ఆనందాన్ని పంచుకునే వారికంటే నీ బాధలను పంచుకునే వారికే నువ్వు ఎక్కువ విలువనివ్వు. మనిషితో ఏర్పడిన బంధం మనసు మారే వరకు ఉంటుంది, కానీ మనసుతో ఏర్పడిన బంధం మట్టిలో కలిసే వరకు ఉంటుంది. ఒక పని చేసే ముందు 1000 సార్లు ఆలోచించు, కానీ పని మొదలుపెట్టిన తర్వాత 1000 అడ్డంకులు ఎదురైనా సరే అస్సలు వెనకడుగు వేయకు. అర్థమైందా? నువ్వు ఒక మంచి పని చేసేటప్పుడు ఎవరు ఎన్ని చెప్పినా వినకు. నీకు నచ్చింది చెయ్యి. అప్పుడే నువ్వు హాయిగా, ప్రశాంతంగా ఉండగలవు. మోతాదుకు మించిన బాధ నవ్విస్తుంది. మోతాదుకు మించిన ఆనందం నిన్ను బాధిస్తుంది కదా. విధి 1000 తలుపులను మూసి ఉంచినా ప్రయత్నం ఒక కిటికీనైనా తెరుస్తుంది. కాబట్టి నీ ప్రయత్నాన్ని మాత్రం ఎప్పటికీ నువ్వు ఆపవద్దు. ప్రయత్నిస్తూనే ఉండు. ఆలోచనలను ఆశయాలుగా, ఆశయాలను వాస్తవాలుగా మార్చుకున్నవారు జాతి రత్నాలుగా ప్రకాశిస్తారు. పొగట్ట కంటే విమర్శే చాలా విలువైనది. కళ్లకు కమ్మిన దర్పపు పొరలను తొలగించి మన లోపాన్ని తెలుసుకునే అవకాశం కలిగిస్తుంది. ఫలితాన్ని ఆశిస్తూ పరిగెత్తకు. పని చేస్తూ పోతే ఫలితం అదే దానంతట పరిగెత్తుకుని వస్తుంది. ఓడిపోయానని బాధపడకు. మళ్ళీ ప్రయత్నించు. భగవంతుడు ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాడని మర్చిపోకు. అదుపు తప్పి కింద పడితే ఆదుకోదు ఈ లోకం. దారిలోనే చీకటైతే తోడు రాదు నీడ. చెయ్యి జారి దూరమైతే చేరుకోదు ప్రేమ. అలసిపోయి నువ్వు కన్ను మూస్తే ఆపలేదు బంధం. అందుకే నిన్ను నువ్వు నమ్ముకో. నీకై నువ్వే ముందుకి సంతోషంగా సాగిపో. గొంగలి పురుగు తన జీవితం అయిపోయింది అనుకునే లోపలే అందమైన సీతాకోక చిలుకలా మారి పైకి స్వేచ్ఛగా ఎగురుతుంది. అలానే మనిషి జీవితం కూడా అంతే. కష్టం వచ్చినప్పుడు ఓర్పుగా ఉంటే కొత్త జీవితం మంచిగా, హాయిగా ప్రారంభమవుతుంది. ఆశించి జీవించే వ్యక్తుల్లో నటన ఉంటుంది. ఆశించకుండా జీవించే వ్యక్తిలో కేవలం ఆత్మీయతే కదా ఉంటుంది. మనస్తత్వం కలిసిన వారిని వదులుకోకూడదు. మానవత్వం తెలియని వారిని ఎప్పటికీ కలుపుకోకూడదు అని తెలుసుకో. మన సమస్యలను ఇతరులతో పంచుకోకుండా ఇతరుల సమస్యల్లో మనం తలదోర్చినంత వరకు మన జీవితం హాయిగా, ప్రశాంతంగానే సాగిపోతుంది కదా. జీవితం కన్నీళ్లు, నవ్వులు, జ్ఞాపకాలు అంటూ ఎన్నో ఇస్తుంది. కన్నీళ్లు ఇంకిపోతాయి, నవ్వులు మాసిపోతాయి, కానీ ఎప్పటికీ మిగిలిపోయేది జ్ఞాపకాలే కదా. మనసు ఎంత నిర్మలంగా ఉంటే దాన్ని మనం నియంత్రించడం అంత సులభమని తెలుసుకో. మనకు తెలియనిది అడిగితే బయటపడే అజ్ఞానం కొద్దిసేపే. అడగకపోతే జీవితాంతం నువ్వు అజ్ఞానంతోనే ఉంటావు అని మర్చిపోకు. తెలియంది తెలుసుకోవడంలో తప్పే లేదని గుర్తుపెట్టుకో. ఎవరైతే ఒక విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేరో వారి దాన్ని ద్వేషిస్తూ ఎప్పటికీ అలానే ఉండిపోతారు. విషయాన్ని ఎంత వడబోసినా అది అమృతం అవ్వదు. నిన్ను అర్థం చేసుకోలేని వారు కూడా అంతే అని కదా. ఇతరుల్ని బాధ పెట్టేవాళ్ళు ఖచ్చితంగా బాధపడతారు. దాని నుంచి ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరూ తప్పించుకోలేరు. జాగ్రత్త. నువ్వు ఎవరినైనా విమర్శించడానికి నెమ్మదిగా వెళ్ళు. అభినందించడానికి వేగంగా వెళ్ళు. రెక్కలు తడిస్తే పక్షులు ఎగరలేవు. అయినప్పటికీ వర్షం రాకూడదని పక్షులు కోరుకోవు. జీవితం కూడా అంతే. సమస్య వచ్చినప్పుడు భయపడకుండా ఎదిరించి పోరాడితేనే విజయం వస్తుంది కదా. అలానే కూర్చుంటే ఏమొస్తుంది చెప్పు. వ్యక్తిత్వాన్ని తాకట్టు పెట్టి పాకులాడకు. ఆత్మగౌరవం పణంగా పెట్టి నువ్వు ప్రేమించకు. నీ సంతోషంలో అందరూ తోడుంటారు, కానీ దుఃఖంలో నిజమైన స్నేహితుడు మాత్రమే
నీకు తోడుగా ఉంటారు. చదువు ద్వారా సంస్కారం నేర్చుకున్నవాడు, అనుభవం ద్వారా గుణపాఠం నేర్చుకున్నవారు జీవితంలో ఎప్పటికీ ఓడిపోరు అని తెలుసుకో. అలవాట్లు ఆయుధాల్లాంటివి. మంచివైతే జీవితాన్ని పైకి లేపుతాయి, చెడ్డవైతే పైకి లేచిన జీవితాన్ని కూడా అమాంతం కింద పడేస్తాయి. జాగ్రత్త. నమ్మకం కోసం నటించకు, నమ్మకం పోయింది గాని బరి తెగించకు. ఆకలి గొప్పదా ఆలోచన గొప్పదా అంటే ఆకలిని పారద్రోలే మంచి ఆలోచనే గొప్పది కదా. ఇల్లు చిన్నదైనా మనసు పెద్దదిగా ఉండాలి, గుండె గుప్పెడంతైనా కొండంత ప్రేమ ఉండాలి. డబ్బులో పేదవారైనా గుణంలో శ్రీమంతులుగా ఉండాలి. అన్ని భయాలు పిరికితనం కాదు, కొన్ని భయాల వెనక బాధ్యతలు కూడా ముడిపడి ఉంటాయి అని తెలుసుకో. మన అనుకున్న వాళ్ళు మనతో ఎప్పుడూ ఒకేలా ఉంటారనుకోవడం మన తప్పు. ఈ ప్రపంచంలో అన్నిటికన్నా వేగంగా మారేది మనిషి మనసు ఆలోచన మాత్రమే. నిజమే కదా. మన మీద మనకి అసహ్యం వేసే సందర్భం ఏంటో తెలుసా? మనకు విలువ ఇవ్వని వాళ్ళకి మన మనసులో చాలా ఉన్నత స్థానం ఇచ్చినప్పుడే మన మీద మనకే అసహ్యం కలుగుతుంది. ముళ్ళుకెంత తెలివితేటలో కదా, కాలితో తొక్కినా చేత్తో తీసుకునేలా చేస్తుంది. జీవితం నేర్పే పాఠం ఇదే అని తెలుసుకో. ప్రతి విషయాన్ని వేళాకోళంగా తీసుకునే వెకిలితనం తగ్గించుకుంటే అన్ని విషయాలను అవగాహన చేసుకునే విజ్ఞత నీకు అలవడుతుంది అని గుర్తుపెట్టుకో. జీవితం అంటే అనిపించేది చేయటం కాదు, అనుకున్నది చేయటం. అనిపించింది చేస్తే సంపాదించుకునేందుకు బ్రతుకుతున్నట్లు, అనుకున్నది చేస్తే సాధించేందుకు నువ్వు బ్రతుకుతున్నట్లు. అర్థమైందా? కడుపు కాలినోడిని అడుగు, మెతుకు విలువ చెబుతాడు. కష్టాలు పడిన వాడిని అడుగు, అసలు బ్రతుకు విలువ ఏంటో నీకు అర్థమయ్యేలా చెబుతాడు. జీవితంలో గెలవడం కోసం కాదు, బ్రతకడం కోసం పనిచేయి. అదే నిన్ను 1000 రెట్లు గెలిపిస్తుంది. కష్టం దేవుడిచ్చిన వరం, సుఖం మనిషి కోరుకునే పాపం. ఎందుకంటే కష్టం తర్వాత వచ్చే సుఖం, దాని విలువ చాలా గొప్పది. సుఖపడిన తర్వాత వచ్చే కష్టం అస్సలు నువ్వు భరించలేనిది కదా. ఇష్టం లేకపోయినా ఇష్టం ఉన్నట్లు ఎవ్వరితోనూ నటించకండి. మీది కేవలం ఇక్కడ నటనే కావచ్చు, ఎదుటివారిది జీవితం కదా. ఆడుకోకండి జీవితాలతో. బంధం అనేది మన ఎదుట నిజాయితీగా ఉండటం కాదు, మన వెనుక కూడా అంతే నీతిగా నిజాయితీతో ఉండడమే. విలువ లేని చోట మాట్లాడకూడదు, ప్రేమ లేని చోట ఆశపడకూడదు. దూరం పెడుతున్న వారికి దగ్గర అవ్వకూడదు, నిర్లక్ష్యం చేసే వారి కోసం ఎదురు చూడకూడదు. భారం అనుకునే వారితో భావాలను పంచుకోకూడదు. మనవి కానిది దేనిపైన కూడా, ఎప్పుడూ ఎవరిపైన కూడా ఆశ పెంచుకోకండి, పెంచుకొని బాధపడకండి. మనిషికి ఉన్న 2 అద్భుతమైన వరాలు ఏంటో తెలుసా? తన మరణం ఎప్పుడో తెలియకపోవడం, తనతో ఉన్న వ్యక్తులు తన గురించి వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారో అన్న తెలియకపోవడం. ఈ 2 వరాలు చాలా అద్భుతమైనవి. మనసు బాలేనప్పుడు ఆలోచనలు చేయకండి, శరీరం బాలేనప్పుడు పనుల గురించి ఆలోచించకండి. ఎందుకంటే గోరంతగా కూడా మనకి కొండంతగా భారంగా కనిపిస్తాయి కాబట్టి. నిజమైన మగవాడు ఈ 4 విషయాలను ఎవ్వరికీ చెప్పకూడదు. తన ఆర్థిక సమస్యలు, వ్యక్తిగత విషయాలు, కుటుంబ సమస్యలు, అవమానాలు, వీటి గురించి నువ్వు ఇతరులకి చెప్పడం వల్ల చిక్కుల్లో పడే అవకాశం నీకే ఉంటుంది. తరువాత బాధపడేది నువ్వే. జాగ్రత్తగా ఉండు. అసలు ఈ సమాజంలో బంధం కంటే బలమైనది ఏదీ లేదు. విచిత్రం ఏంటి అంటే మనిషిని బలహీనపరిచేది కూడా ఆ బంధమే కదా. ఈ సమాజంలో మనుషుల సంస్కారం కష్టపడే వారిని ఇంకా కష్టపెట్టడం, బాధల్లో ఉన్న వారిని సూటిపోటి మాటలతో ఇంకా వాళ్ళ మనసుని బాధ పెట్టడం, బాధించడమే వీళ్ళ యొక్క సంస్కారం, వాళ్ళ తెలివితేటలు కూడా. అర్థమైంది కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.